అడవులు, సారవంతమైన నేలలు, గలగలా పారే సెలయేర్లు, స్వచ్ఛమైన ప్రకృతికి ఆదిలాబాద్ జిల్లా మారుపేరు. కానీ ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు అధిక రసాయనాల వినియోగం, రైతులు పంట మార్పిడి చేయకపోవటం వల్ల నేల సారం కోల్పోయి పంట దిగుబడులపై విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితులు రైతులు ఎదుర్కోవటానికి కారణాలేంటి? సారాన్ని కాపాడేందుకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉంది అన్న అంశాలపై నేలతల్లి స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం అడవులు అంతరించిపోతున్నాయి. భూసారం కోల్పోతూ పర్యావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నల్లరేగడి, ఎర్రరేగడి లాంటి సారవంతమైన నేలల్లో ప్రతి ఏటా దాదాపు 12 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. రైతులు పంట సేద్యానికి సంబంధించిన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నప్పటికీ సాగులో రైతులు పంట మార్పిడి చేసుకోవటం లేదు. దీంతో పాటు పంటల అవశేష వ్యర్థాలను వ్యవసాయ క్షేత్రాల్లో కాల్చటం, రసాయనిక ఎరువుల వినియోగం పెరగడంతో నేలలు భూసారాన్ని కోల్పోతున్నాయి. ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు నిర్వహిస్తూ నేలకు కావలసిన పోషకాలను అందిస్తే పంటల సాగులో మేలైన దిగుబడుల్ని సాధించొచ్చని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా పత్తి పంట సాగు చేయడం జరుగుతుంది. అయితే ఎక్కువగా పత్తి పంట సాగు చేసినప్పుడు మనం చూసినట్టయితే చాలా వరకు రైతు సోదరులు సేంద్రియ ఎరువులు వేయకపోవడము ఒక ప్రధాన సమస్య. దాంతోపాటు రసాయనిక ఎరువుల్ని, ముఖ్యంగా రసాయనిక ఎరువులు చూసినట్టయితే కేవలం నత్రజని, భాస్వరం, పొటాషియం సంబంధించిన ఎరువులపైన డిపెండ్ కావడము. ఈ ఎరువుల్ని కూడా సమతుల్యంగా వేయకుండా కేవలం ముఖ్యంగా నత్రజని ఎరువులు అధికంగా వాడడం, లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వాడడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయము. అయితే ముఖ్యంగా నేల సారవంతత తగ్గడానికి గల ప్రధాన కారణాల్లో చూసినట్టయితే మనకు ఒకే రకమైన పంటను సంవత్సరాల పాటుగా సాగు చేయడం, ఒకటే రకమైన ఎరువులు వేయడము, సేంద్రియ ఎరువులు వేయడం పూర్తి స్థాయిలో తగ్గించడము, ముఖ్యంగా వర్మీ కంపోస్ట్ కావచ్చు, పశువుల ఎరువు కావచ్చు, రైతులు ఈరోజు భూమిలో వేయకపోవడం వల్ల నేల యొక్క సేంద్రియ కర్బనం అనేది తగ్గిపోవడం, ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోవడం, తర్వాత ముఖ్యంగా సేంద్రియ పదార్థం కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయి, అంతేకాకుండా ముఖ్యంగా ఈ పత్తిని సాగు చేసిన ప్రాంతాల్లో రైతులు పత్తి కట్టను పూర్తి స్థాయిలో తీసేసిన తర్వాత దాన్ని కలియదుండకుండా కాలబెట్టడం కూడా ఒక ప్రధానంగా మనకు ఈ సేంద్రియ కర్బనం తగ్గడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి. సో ఓవరాల్గా చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో మోనోక్రాపింగ్, ఒకటే రకమైన ఎరువులు వాడడము, తర్వాత పత్తి కట్టను కాలబెట్టడం వల్ల మనకు నేలలో ఈ పోషకాల లభ్యత అనేది తగ్గిపోవడం గమనిస్తున్నాం. అదేవిధంగా సిఫారసు చేసినటువంటి ఎరువులు ఏదైతే మనకు నత్రజని, భాస్వరం, పొటాషియం 4 నిష్పత్తి, 2 నిష్పత్తి 1 నిష్పత్తిలో వేసుకోవాలి. కానీ చాలా వరకు మనం చూసినట్టయితే నత్రజని ఎరువులు, భాస్వరం ఎరువులు అధికంగా వాడడము, పొటాషియం ఎరువులను పూర్తి స్థాయిలో విస్మరించడం కూడా మనం చాలా ప్రాంతాల్లో గమనిస్తున్నాం. సో ఓవరాల్గా మనకు ఈ కేవలము రసాయనిక ఎరువులపైన ఆధారపడి సేంద్రియ ఎరువులను విస్మరించడము, అదేవిధంగా ఈ ఏదైతే మనకు ఈ పత్తి కట్టె ఏదైతే ఉందో ఆ పత్తి కట్టెను పూర్తి స్థాయిలో కాలబెట్టడం తోటి మనకు ఈరోజు మనకు జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా మనకు పోషకాల లోపం అనేది సర్వసాధారణంగా గమనిస్తున్నటువంటి అంశము. సో దీనిని అరికట్టడానికి మనం తప్పనిసరిగా ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాలు పత్తి సాగు చేస్తున్నట్టే ఆయన యావరేజ్గా ఒక ఎకరానికి 2 టన్నుల పత్తి కట్ట రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 టన్నుల పత్తి కట్ట ద్వారా మనకు దాదాపు 20 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్, 10 కిలోల భాస్వరం రావడానికి అవకాశం. దీన్ని మనము కాలబెట్టకుండా దున్నుకున్నట్టయితే మనకు సేంద్రియ కర్బనం అనేది పెరగడమే కాకుండా ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం యొక్క స్థాయి కూడా పెరగడానికి అవకాశం ఉంది. రైతులు ఎక్కువగా రసాయనిక ఎరువులైన DAP, యూరియా, పొటాష్, సూపర్ ఫాస్ఫేట్ ఇలాంటి ఎరువులను ఎక్కువగా వాడడం వలన భూమిలో దిగుబడులు బాగా తగ్గుతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటిదంటే ఒకటే రకమైన పంటలు వేయడము, అంటే ఎక్కువ దిగుబడిని సాధించాలనే ఉద్దేశంతో రైతులు ఎక్కువ కూడా రసాయనిక ఎరువులు ఉపయోగిస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడడం తగ్గించాలంటే పంట మార్పిడి పద్ధతులు పాటించాలి. అట్లాగే మిశ్రమ పంటలు వేయాలి, అంతర పంటలు వేయాలి, పచ్చిరొట్ట ఎరువులతో అంతర పంటలు వేసుకోవడము, అట్లాగే పంట ఏదైతే అవశేషాలు ఉన్నాయో కాలబెట్టకుండా భూమిలో కలియ దున్నడం వల్ల సేంద్రియ ఎరువులు తయారైపోయి భూమికి మంచిగా బలం వచ్చి దానికి మంచిగా దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే పంట అవశేషాలైన పత్తి కట్టలను పీకి కాల్చివేయడము కాకుండా అట్లాగే నేలలో రోటోవేటర్తో కలియ దున్నడం వల్ల అది ఒక మంచి సేంద్రియ పదార్థంగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఒక పత్తితో పాటు పచ్చి రొట్ట ఎరువులైన సోయాబీన్ అంతర పంటలుగా, లేకపోతే పెసర, మినుము ఇలాంటి పంటలు వేసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఆకులన్నీ కూడా పంట అయిపోయిన తర్వాత కింద పడిపోయి ఎరువుగా మారి మంచిగా సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి పద్ధతులు పాటించినట్టయితే మనకు మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. రైతులందరూ కూడా ఎక్కువ దిగుబడులు పొందాలనే ఉద్దేశంతో ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ మొత్తంలో ఉపయోగించి
ఉండడం వల్ల భూమిలో నేల సారం అంతా తగ్గిపోతుంది. కాబట్టి రైతులందరూ కూడా సేంద్రియ అంటే పశువుల పెంట వేసుకోవడము, అట్లాగే పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం వల్ల కూడా మంచిగా భూమికి బలమై మంచి దిగుబడులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సారవంతమైన నేలలు భూసారం కోల్పోతున్న క్రమంలో వ్యవసాయ శాఖ భూసార పరీక్షల ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించాలని, దీని ద్వారా తిరిగి నేలలు అభివృద్ధి చెంది ఎక్కువ దిగుబడుల్ని సాధించడానికి అవకాశం ఉంటుందని రైతు సంఘం నేత బండి దత్తాత్రి అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములు కానీ, అదేవిధంగా అధిక శాతం ఉన్నటువంటి మంచి సారవంతమైనటువంటి భూములు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. రెండవది, ఈ సారవంతమైనటువంటి భూముల్ని మనం భూసార పరీక్షల ద్వారా దానికి కావలసినటువంటి ఎరువులు వేయకుండా అధిక మోతాదులో ఎరువులు వేయడం వల్ల భూమిలో ఉన్నటువంటి ఏదైతే భూసారం ఏదైతే ఉన్నదో అది తగ్గిపోతున్నటువంటిది ఉన్నది. వాస్తవంగా ప్రకృతిలో గతంలో వ్యవసాయం అనేటువంటిది పశువుల ఎరువుతో ఎక్కువ వేసేవాళ్ళు. ఇప్పుడు పశువుల ఎరువుని తగ్గించిండు. పశువుల ఎరువు ద్వారా భూసారాన్ని రక్షించుకోవడానికి రైతులు ఉపయోగపడేవి. కానీ ఇప్పటికొచ్చేసరి ఈ రసాయన ఎరువులు ఇప్పుడు ఎకరానికి 1 బస్తా వేసేటటువంటిది ఎకరానికి 3 బస్తాలు వేసేటటువంటిది చేస్తున్నటువంటిది. ఈ కాంప్లెక్స్ ఎరువుల వల్ల ఇంకా ఎక్కువ పెద్ద నష్టం జరుగుతున్నది. భూసారం అనేటువంటిది కోల్పోతున్నది. దానివల్ల ఎక్కువ ఉత్పత్తి జరగాలనేటువంటి ఆలోచనతో రైతులు దాన్ని వాడకం అనేటువంటిది చేస్తున్నారు. వాస్తవంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాస్త్రవేత్తలు కూడా దానికి చెప్తున్నారు. భూసారాన్ని రక్షించుకుంటేనే భూములకు ఎప్పుడు అనేటువంటి విలువ ఉంటుంది. భూసారం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తగ్గుతున్నది అనేటువంటిది చెప్తున్నారు. అందుకనే కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా పశువులు వేస్తే భూసారాన్ని పెంచేదానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. ఇప్పుడు ఏమున్నదంటే రసాయనిక ఎరువుల వల్ల అధిక మొత్తం వాడడం అయితే నష్టం. వాళ్ళు చెప్పినటువంటిది శాస్త్రవేత్తలు కానీ అగ్రికల్చర్ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఎరువుల్ని వాడాలి. ఆ రకంగా వాడకుండా రైతులు ఎక్కువ మొత్తంలో 3 బస్తాలు 4 బస్తాలు కూడా ఒక్కోసారి 5 బస్తాలు కూడా ఎకరానికి వేయడం అనేటువంటి జరుగుతున్నది. దీనివల్ల పెద్ద నష్టం. రెండవది యూరియా వేయడం వల్ల కూడా పెద్ద నష్టమే. ఎందుకనంటే అది నత్రజని వల్ల భూమిలో అనేటువంటిది ఆ మొక్కకు ఎక్కువ తొందరగా పెరగడానికి ఉపయోగపడుతుంది, గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో రైతాంగం ఎక్కువ వాడడం అనేటువంటి జరుగుతున్నది. అందుకని ఇప్పటికైనా ఈ అగ్రికల్చర్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు ఏదైతే ఉన్నదో వాళ్ళు కరెక్ట్ రైతులకు శిక్షణ ఇచ్చేటటువంటి చేయాలి. ఇప్పుడు ఆషామాషిగా మొన్న విత్తనాల విషయంలో మేము మాట్లాడితే మీరు విత్తనాలు సరి అయినవి నాణ్యమైన విత్తనాలు వాడాలా అని చెప్తున్నారు. ఇది భూసారం అనేటువంటి ఒక దాని పరీక్షకే దాన్ని కూడా వాహనాన్ని మేము పంపుతున్నాం, భూసార పరీక్షకే వాహనాన్ని. దాని ద్వారా మీరు చేయించుకొని అంటున్నారు. వాళ్ళు ఎన్ని గ్రామాలలో చేస్తున్నారు అంటే చెప్పడం ఒకటి చేయడం ఒకటి అనేటువంటిది ఉండకుండా ప్రతి మండలానికి భూసార ప్రతి రైతు గ్రామానికి వెళ్ళి భూ పరీక్షలు చేయించుకునేటువంటి పద్ధతిలో మట్టి నమూనాలని సేకరించి చేసుకోవాల్సినటువంటిది ఉన్నది. ఆ పద్ధతుల్ని ఈ సేంద్రియ ఎరువులు అనేటువంటిది వాడాలా. అధిక మొత్తంలో వాడితే పెద్ద నష్టం అనేటువంటిది వాస్తవం. అది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ దానికి అనుకూలంగా గవర్నమెంట్ కూడా ఆ సౌకర్యాలు కల్పించేదానికి చేయాలి. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.